వీకెండ్స్లో హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ లాంటి నగరాల్లో ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా గతంలో లాగా వారి కార్యకలాపాలు సాగించుకోవచ్చా? సాగించుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా ఇటువంటి స్లీపర్ సెల్స్ ఏదైనా చిన్న చిన్న ప్రస్తావనలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా అబాండెండ్ వస్తువులు కానీ, లేకుంటే ఎవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుండడం కానీ, కాబట్టి ఇటువంటి సూచనలు ఇవ్వడం వల్ల ప్రజలు మామూలుగా తిరిగే వాళ్ళు కొంత జాగ్రత్తగా, అప్రమత్తంగా, పరిసరాల పట్ల అవగాహనతో, తర్వాత వచ్చేసి మన అపార్ట్మెంట్స్ లో కానీ ఏదైనా మూమెంట్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇటువంటి అనుమానాస్పద స్థితిలో ఉన్న వాళ్ళు, సానుభూతి పరులు, వీళ్ళందరికీ కూడా ఇక్కడే మనం కట్టడి చేయవచ్చు. ఎందుకంటే ఇందాక చంద్రవర్ధన్ గారు అన్నట్టు ప్రజల సహకారం చాలా ముఖ్యం. ఇందులో ప్రజల సహకారం ఉంటే మనము పోలీసులు ఒక 100 మంది ఉండొచ్చు, కానీ ప్రజలంతా కూడా పోలీసుల్లాగా చూడడం మొదలు పెడితే ఆ నెంబర్ ఆటోమేటిక్ గా పెరిగినట్టే మనం. సో ఆ విధమైన మనకు ట్రైనింగ్, తర్వాత సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం చాలా మందికి. అంటే ఏదైనా సడన్ గా జరిగితే ఏ విధంగా పరిసరంలో ఉన్న వాళ్ళని మనం రక్షించాలి అన్నది కూడా సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటుంది. కాబట్టి అవి కూడా వారిని కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా మన ప్రిపేర్డ్నెస్, ఎవరు కూడా మన ఇంటర్నల్ గా మళ్ళా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ఎల్ఓసి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నక్సలైట్ల మీద కూడా చాలా పెద్ద పెట్టిన తీవ్రమైన చర్యలు జరుగుతున్నాయి. అంటే భారతదేశాన్ని ఇంటర్నల్ సమస్య నుంచి దూరం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్ గా మనము ఈ సెక్యూరిటీ సమస్యల నుంచి దూరంగా వెళ్ళిపోతే మొత్తం కాన్సన్ట్రేషన్ మనము ఎల్ఓసి మీద, బార్డర్స్ మీద ఉంచవచ్చు అన్నది కూడా ఒక అభిప్రాయం. సో ఈ విధంగా మీరు అన్నట్టు ప్రజలు తిరగవచ్చు, అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద మూమెంట్స్ ఏవైతే ఉంటే సంబంధితులకు ఇన్ఫార్మ్ చేయాలన్నది ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన సూచన. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పౌరుడు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాగా, ఒక పోలీస్ అధికారి లాగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎస్, డెఫినెట్ గా.